మన భారతీయ సాంప్రదాయంలో అనేక సంస్కారాలు ఎంతో విలువైనవి. దాంట్లో ఒకటి వివాహానికి సంబంధించినటువంటి ప్రక్రియ. ఈ వివాహానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఎన్నో రహస్యాలు దాంట్లో దాగుని ఉన్నాయి. మనము వాటిని గమనించం. ఏదో ఆచారం ప్రకారం చేయాలి అన్నట్లుగా చేసుకుంటూ పోతామే కానీ దానిలో ఋషులు ఏర్పరిచింది ఎందుకోసమో మనం దాని వెనక ఉన్నటువంటి విజ్ఞానం ఏంటో మనం గమనించాం. అటువంటి వాటిలో ఒకటి అందరికీ తెలుసు కానీ దానిలో ఎంత లోతైనటువంటి విజ్ఞానం ఉందో తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ఒడిబియ్యం. ఒడిబియ్యం అనేటువంటి కార్యక్రమము పెళ్ళైనటువంటి ఆడపిల్లకి చేస్తూ ఉంటారు. దీని వెనుక మన ఋషులు ఎందుకు ఏర్పరిచారనేది ఎంత విజ్ఞానవంతమైందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన శరీరము అనేకమైనటువంటి వేల అంటే 72,000 నాడుల యొక్క సముదాయం. ఈ 72,000 నాడులు కూడా మన వెన్నెముకని సంరక్షిస్తూ ఉంటాయి. ఈ నాడులన్నీ కూడా ఒక తాడులాగా కాకుండా మధ్యలో అక్కడక్కడ కొన్ని ముడివేసుకున్నట్టు కూడా ఉంటాయి. అట్లా ఆ నాడులు ముడివేసుకున్నటువంటి ప్రాంతాల దగ్గర ముఖ్యంగా 7 ప్రాంతాలు అవి ఉంటాయి. ఆ 7 ప్రాంతాలు 7 చక్రాల కింద ఋషులు చెప్పినటువంటి విషయం అది. అందులో ఒకటి ఏంటంటే మణిపూరక చక్రం. ఇది నాభి దగ్గర ఉంటుందన్నమాట. ఈ నాభి దగ్గర ఉన్నటువంటి మణిపూరక చక్రంలోని మధ్య భాగం అంటే దాన్ని మనం కర్ణిక అంటాం. ఆ కర్ణిక భాగం ఏదైతే ఉంటుందో ఆ కర్ణిక భాగానికే ఒడ్డియాణ పీఠము అని వాళ్ళు చెప్పినటువంటి విషయం అన్నమాట. అందువల్ల మన అమ్మాయిలు ఆ నడుముకు కట్టుకున్నటువంటి దాంట్లో బియ్యం పోస్తారు. బియ్యం పోసి ఎక్కడ కడతారు? నడుముకు కడతారు, అంటే నాభి దగ్గర కడతారు. ఆ నాభి దగ్గర కట్టినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ మణిపూరక చక్రంలో ఉండేటువంటి ఆ కర్ణిక భాగాన్ని మనం వడ్డియాణ పీఠము అంటారు. అదే కాలక్రమంలో వడ్డియాణం అయింది. అలాగే ఇప్పుడు మన ఆడవాళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ భర్తల్లో కూడా నాకు వడ్డాణం కొనిపెట్టు అని వాడుకలో కూడా మనకి వచ్చేసినటువంటి విషయం. ఎందుకు అక్కడ వడ్డాణం కడతారో మనకి తెలియదు. భర్త చేత మాత్రం డబ్బులు కట్టించుకొని వడ్డాణం మాత్రం మనం కొనుక్కుంటారు, అది వేరే విషయం. కాబట్టి ఈ వడ్డాణం అనేటువంటిది అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది. అంతేకాకుండా మీరు లలితా సహస్రనామాల్లో చూసినప్పుడు కూడా ఆ లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఒక పేరుంది, వడ్యాణ పీఠ నిలయ అని. గమనించారు కదా మీరు? అది ఇలాగా ఈ 7 చక్రాలు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ 7 చక్రాల్లో శక్తి అనేటువంటిది ఉండి ఆ ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉంటుంది. మన ప్రాణాన్ని వెన్నెముకని కూడా రక్షిస్తూ ఉంటుంది. అందుకని ఆ కేంద్రాలు, ఆ 7 కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ 7 కేంద్రాలు చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. కాబట్టి ఆ ఉడ్యాన పీఠంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి ఈ ఒడి బియ్యం అంటే ఆ ఒళ్ళో పోసినటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో ఆ బియ్యము అమ్మవారికి సమర్పించి తనని అమ్మవారిగా భావించుకునేటువంటి ప్రక్రియ అన్నమాట అది. అట్లా ఆ శక్తి పీఠం అంటే ఆ ఉడ్యాన పీఠంలో ఉన్నటువంటి ఆ అమ్మవారే మహాలక్ష్మిగా మనకి చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ మహాలక్ష్మి ఈ ఆడపిల్లని కాపాడుతూ ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా సాంప్రదాయంలో ఈ వడిబియ్యము వేసినటువంటి అమ్మాయికి పక్కనే అల్లుడు గారిని కూడా పెట్టి ఇద్దరిని అంటే అల్లుడు గారిని కూడా సత్కారం చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే తల్లి అలాగే అల్లుడు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణులు అనేటువంటి భావన ప్రకారం అన్నమాట. అలాగా చేసిన తర్వాత ఆ ఒడిబియ్యంలో అంతేకాకుండా ఒడిబియ్యంలో ఏం చేస్తారు, ఇంకా కొన్ని రకాలైనటువంటి అష్టైశ్వర్యాలకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా అందులో వేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఒడిబియ్యం కట్టేటప్పుడు కూడా ఆల్రెడీ కట్టుకున్నటువంటి చీరకు కాకుండా వేరే చీర కట్టి ఆ చీరలోకి నడుము భాగానికి కట్టి ఆ నడుము భాగంలో బియ్యం పోసి అమ్మాయి నువ్వు నడుము బిగించు అని సరదాగా చెప్పేటువంటి విషయం అన్నమాట. ఇలాగా ఈ వడి బియ్యం అనేటువంటిది పోసి అమ్మవారికి చెప్తూ అమ్మవారికి ఆ బియ్యాన్ని అందిస్తున్నట్టుగా భావన చేస్తూ బిడ్డని అలాగే అల్లుడిని కూడా రక్షించమని చెప్పేటువంటి సంప్రదాయం అన్నమాట ఇది.
అదే కొన్ని తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కనుక మనం చూసినట్టయితే ఇది వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి సంవత్సరం అమ్మాయికి కడుపు చలవ పేరుతో ఇలా ఒడిబియ్యాన్ని వేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అలాగే మరికొన్ని చోట్ల కనుక చూసినట్టయితే ప్రతి శుభకార్యంలో కూడా అమ్మాయికి ఇలా ఒడిబియ్యం అనేటువంటిది పోసి దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దేవుడికి ఆ ఒడిబియ్యాన్ని సమర్పించి తమ యొక్క శుభకార్యం ఏదైతే ఉందో ఆ శుభకార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క సాంప్రదాయాన్ని. అట్లా అమ్మాయికి ఈ ఒడిబియ్యం వేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇది. అంతేకాకుండా దాంట్లో ఈ ఒడిబియ్యాన్ని దాంట్లో ఆ చీరలో పోసేటప్పుడు అన్నదమ్ములు పోస్తూ ఉంటారు. అలాగే ఒక 5గురు ముత్తైదువులు ఎవరైతే ఉంటారో ఆ 5గురు ముత్తైదువులు కూడా ఆ ఒడిబియ్యాన్ని ఆ చీరలో పోస్తారు. అయితే ఇక్కడ కొన్ని చోట్ల ఎలా జరుగుతుందంటే ఆ పోసిన తర్వాత ఆ ఒడిబియ్యంలో అష్టేశ్వరాలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా వేస్తారన్నాం కదా, దాంట్లో నుంచి ఒక 5 పిడికిళ్ళు ఆ అమ్మాయి తీసి తన తల్లి వారి ఇంట కూడా ఐశ్వర్యం తొలతూగాలి అనేటువంటి ఉద్దేశంతో 5 పిడికిళ్ళు బియ్యాన్ని మళ్ళీ తల్లికి కూడా ఇస్తారు. తల్లికి కూడా ఇచ్చి ఆ ఇంటి యొక్క మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమలు అద్ది అప్పుడు అత్తవారింటికి బయలుదేరి వెళుతుంది ఆ అమ్మాయి. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ అత్తవారింట్లో ఈ బియ్యంతో పదార్థాలు తయారు చేసి అమ్మ పెట్టినటువంటి సారె ఏదైతే ఉందో ఆ సారెంతా కూడా ఊరంతా కూడా పంచుతారు. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ చూడండి. ఇది మనకేం తెలియదు. ఆ నడుముకు కట్టడంలో ఉద్దేశం కూడా ఏంటంటే స్త్రీకి అటు సంతానపరంగా కానీ స్త్రీ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించింది కానీ ఆ పొట్ట కేంద్రంతో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సంతానానికి సంబంధించినటువంటి హార్మోన్లన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి ఆ హార్మోన్లు సంతుష్టిగా పుష్టికరంగా ఉండాలి, వాటికి మంచి తేజోవంతంగా జరగాలి, మంచి సంతానం కావాలి అని కోరుకునేటువంటి ఉద్దేశంతో ఈ ఒడిబియ్యాన్ని వేస్తారు తప్పితే ఏదో నామకే వాస్తేగా ఇప్పుడు అయిపోయింది కానీ పూర్వకాలంలో అలాగా ఉండేది కాదు. దీని వెనక సైన్స్ని మనం గమనించాలి. ఋషులు పెట్టిన ఆచారం ఏదో పెట్టారు మనం చేస్తున్నాం అనేటువంటి భావన కాకుండా దీని వెనక ఉన్నటువంటి సైన్స్ని గమనిస్తే ఎందుకు మనకి ఈ ఆచార వ్యవహారాలు వచ్చినాయో మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగ మన ఆచార వ్యవహారాల్లో వివాహానికి సంబంధించి అనేకం ఉన్నాయి. ఒకటొకటిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాబోయే వీడియోలో అమ్మాయికి వివాహం చేసిన తర్వాత కన్యాదాతకి ఆ అమ్మాయి మీద అధికారం ఉంటుందా ఉండదా, దీన్ని మళ్ళీ మనం మరో వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.